హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 9వ అధ్యాయం చెప్పబోతున్నాము. కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండు మహాసేనలు ఎదురుగా నిలిచాయి. శంఖాలు మోగాయి. యుద్ధం ప్రారంభం కావడానికి క్షణాల సమయం. ఉదయం మాత్రం సందేహాలతో నిండిపోయింది. తన బంధువులు, గురువులు, మిత్రులు చూసి అతని చేతులు వణికాయి. అప్పుడు సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అతనికి జీవితం యొక్క పరమ సత్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగృహయోగం గురించి అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడిని చూసి ఇలా అన్నాడు: ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు నీ విద్యల్లో గొప్పదైన రాజవిద్యను, అన్ని రహస్యాలలో అత్యంత గొప్ప రాజగృహ బోధిస్తున్నాను. తెలుసుకోవడానికి అర్జునుడు ఈ జ్ఞానం కేవలం చదవటానికి కాదు, దీని విశ్వాసంతో అనుసరించడం అర్జునుడు నమ్మాడు. శ్రీకృష్ణుడు మరింత వివరించాడు: ఈ విశ్వమంతా నా శక్తితో నిండి ఉంది. ప్రతి జీవిలో నేను ఉన్నాను, కానీ నేను ఏ ఒక్క శరీరానికి బంధించబడలేదు. ఎలా గాలిలో ఆకాశంలో సంచరిస్తుందో అలాగే స్వప్రాణాల్లో నాలోనే ఉంటారు. అర్జునుడు ఆశ్చర్యంగా విన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు: ప్రకృతి నా ఆధీనంలో పనిచేస్తుంది. యుగాలు నేను సృష్టిని ఉత్పత్తి చేస్తున్నాను. కాలం వచ్చినప్పుడు మళ్ళీ అన్నిటినీ నాలో లీనమయ్యేలా చేస్తాను. అయినప్పటికీ ఈ కర్మలన్నీ బంధించవు. మనుషులు ఎందుకు భగవంతుని పూజించలేకపోతున్నారు? అర్జునుడు ఆలోచించాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు: నేను మానవ రూపంలో అవతరించినప్పుడు చాలామంది నన్ను సాధారణంగా మనిషిగా భావిస్తారు. నా దివ్య స్వరూపాన్ని గుర్తించలేరు. కానీ మహాత్ములు మాత్రం నన్ను పరమాత్మగా తెలుసుకొని భక్తితో సేవిస్తారు. తర్వాత భక్తి యొక్క మహిమను వివరించాడు. ఎవరైనా నన్ను ప్రేమతో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొద్ది నీరు సమర్పించిన వారి భక్తి చూసి నేను ఆనందంతో స్వీకరిస్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది వివరిస్తూ విలువ కాదు, భక్తి విలువ. ఒక ధనవంతుడు బంగారం సమర్పించిన భక్తి లేక అది గొప్పది కాదు. కానీ ఒక పేదవాడు ప్రేమతో ఒక తులసి దళం సమర్పించిన అది నాకు ఎంతో ప్రియమని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. తర్వాత ఆయన అర్జునుడికి అత్యంత ముఖ్యమైన సందేశాన్ని వివరించాడు. నువ్వు చేసే ప్రతి పని, నేను ప్రతి ఆహారం, చేసే ప్రతి యాగం, ఇచ్చే ప్రతి దానం, చేసే ప్రతి తపస్సు అన్నిటినీ నాకు అర్పణగా చెయ్యి. అంటే జీవితాన్ని భగవంతుడికి అంకితం చేస్తే ప్రతి పని పూజగా మారుతుంది. తర్వాత శ్రీకృష్ణుడు తన అపారమైన కరుణ తెలియజేశాడు. ఎంత పెద్ద పాపి అయినా సరే నన్ను అనన్య భక్తితో ఆశ్రయిస్తే అతడు త్వరలోనే ధర్మాత్ముడు అవుతాడు. నా భక్తుడు అన్నిటికీ నాశనం కాడు. నా మాటలు విని అర్జునుడు హృదయంలో ధైర్యం పెరిగింది. శ్రీకృష్ణుడు లేదా సమాజంలో ఎవరైనా సరే నన్ను భక్తితో ఆశ్రయిస్తే వారు కూడా
పరమాత్మునిగా పొందగలరు. దీనివల్ల భగవంతుని దృష్టిలో కులం, సంపద భక్తి మాత్రమే ముఖ్యమని తెలియజేస్తుంది. చివరిగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రేమతో ఇలా అన్నాడు: ఎల్లప్పుడూ నన్ను తలుచు, నా భక్తుడిగా ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కరించు, అలా జీవించు, చేరుకుంటాను. ఈ మాటలు 9వ అధ్యాయం ముగిస్తుంది. అధ్యాయం మనకు నేర్పే జీవిత పాఠాలు ఏమిటనగా, భక్తి అనేది ధనం కంటే గొప్పది. ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా చేసి జీవితం పవిత్రమవుతుంది. నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడు స్థానం, సంపద కాదు, హృదయపూర్వక భక్తి ముఖ్యమైనది. దేవుడి ప్రతి జీవిలో ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని ప్రేమతో, గౌరవంతో చూడాలి. ముగింపు సందేశం ఏమిటనగా, భగవద్గీత 9వ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. భగవంతుడిని చేరుకోవడానికి కఠినమైన యాగాలు, అపారమైన సంపద అవసరం లేదు. ప్రేమతో నిండిన భక్తి, ధర్మ మార్గంలో నడిచే జీవితం చాలు. అలాంటి భక్తిని శ్రీకృష్ణుడు ఎప్పుడు భక్తుని లాభిస్తుంది. అదే ఈ విద్యా రాజగృహ యోగం యొక్క శాశ్వత సందేశం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్, రామ్ హరే హరే.